ఏంట్రా ఏం మాట్లాడావు? ఓజమన్ కండోమ్సా? కండోమ్స్ గురించి మాట్లాడతావరా? ఓకే. అవునండి, ట్యూషన్ టీచర్ రుక్కునే మాట్లాడుతున్నాను. ఎస్, 10th క్లాస్ నుంచి పీజీ వరకు ఏ సబ్జెక్ట్ అయినా చెప్తానండి. ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, డీటెయిల్స్ పంపిస్తాను. ఓకేనా? అమ్మో, టైం అయింది, స్టూడెంట్స్ వచ్చే టైం అయింది, అన్నీ మేనేజ్ చేసుకోవాలి. అక్షరాలు బాగా కనపడుతున్నాయి. ఎక్కడా? గుడ్ ఈవినింగ్ టీచర్. గుడ్ ఈవినింగ్. ఏంటి ఇంత లేటు? అదే టీచర్, నేను వచ్చేటప్పుడు గుడికి వెళ్ళి నాకు బాగా చదువు రావాలని దేవుడికి పూజ చేసుకుని వచ్చాను. కూర్చో. థ్యాంక్స్ మేడం. గుడికి వెళ్ళి తీర్థాలకు వెళ్ళి పూజలు చేస్తే చదువు రాదు. ఇదిగో పుస్తకాలున్నాయి కదా, ఇవి చదువుకుంటే చదువు వస్తుంది. నీ గోల్ ఏంటి? బిఏ చదవాలని. అప్పుడెప్పుడో చదవాలనుకున్నాను, వ్యాపార రీత్యా లేట్ అయిపోయింది. జీవితంలో ఒక్కసారైనా బిఏ పట్టా పుచ్చుకోవాలని నా ఆశ, అందుకే చేరాను. మరి కదా, అలాగే దేవాలయాలకి తీర్థాలకి తిరిగితే పుణ్యం వస్తుంది, చదువుకుంటే చదువు వస్తుంది. అలాగే, అర్థమైంది టీచర్. ఏం బుక్స్ తీసుకురాలేదు? నిన్న ఎక్కడే వదిలేశాను మేడం. నా బుక్ తీసుకొని చదువు. చాప్టర్ 3 చదివి నాకు అప్పచెప్పు. 1947లో స్వాతంత్రం వచ్చాను. అబ్బో, ఆ సంగతి నాకు తెలియదే. నేను రీసెంట్గా వచ్చిందనుకున్నానే. కమిన్. ఎవడో కొత్తోడు వస్తున్నాడు నాకు పోటీగా. ఈడెలా ఉంటాడో ఏంటో. ఓ, నువ్వేనా రామలింగం? ఎస్ మేడం, మా ఇంటి పేరు గుర్రం. గుర్రమా? పూర్తి పేరు గుర్రం రామలింగం. కూర్చో. వీడు ఏజ్లో నాకన్నా యంగ్గా ఉన్నాడు, క్రెడిట్ కొట్టేస్తాడో ఏంటో. చూడు, ఈయన సత్తిపండు. నీ వయసులో చదువు నిర్లక్ష్యం చేసి ఈ వయసులో బిఏ చేయాలనుకుంటున్నాడు. నమస్తే. ఇద్దరును. ఆ సత్తిపండు. ఎస్ మేడం. ఈయన రామలింగం. హాయ్. జియోగ్రఫీ చదువుకోవడానికి వచ్చాడు. చదువుకునేటప్పుడు కష్టపడి చదువుకుంటే జీవితాంతం సుఖపడచ్చు. అదే చదువుకునేటప్పుడు సుఖపడ్డారనుకో, జీవితాంతం కష్టపడాలి. ఈ సూత్రాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే మేడం, బాగా గుర్తుపెట్టుకుంటాం. అబ్బా, టీచర్ సూపర్గా ఉంది. చదువుకుంటే ఇలాంటి ఆవిడ దగ్గరనే చదువుకోవాలి. ఏం చూస్తున్నావు? బుక్ తీ. ఓకే మేడం. నేను అనుకుంటూనే ఉన్నాను వీడు టీచర్ మీద లుక్కేస్తాడని. సత్తిపండు. మేడం. వచ్చిందా? రాలేదు మ్యామ్, ఇంకా చదువుతున్నా. ఒక్క పేర అప్పచెప్పడానికి 3 రోజుల నుంచి కుస్తీ పడుతున్నా. సరే, ట్రై చెయ్యి. నీలాంటి సెక్సీ టీచర్ పక్కన ఉంటే కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంటుంది? పర్యావరణం,
పాడవడానికి ఓజోన్ పొర కారణం. ఎక్స్క్యూజ్ మీ మేడం, మ్, ఈ పర్యావరణం పాడవడానికి ఓజోన్ పొర కారణం అని ఉంది కదా, ఓజోన్ పొర అంటే ఏంటి మేడం? గుడ్ క్వశ్చన్. చూడు, సూర్యుడి నుంచి మనకి కాంతి కిరణాలు వస్తున్నాయి. అవి స్ట్రైట్గా భూమి మీద పడితే చాలా ప్రమాదం. అందుకే మన భూమి చుట్టూ ఒక పొర ఆవరించి ఉంది. దాన్నే ఓజోన్ పొర అంటారు. అలాంటి ఓజోన్ పొరకు చిల్లు పడింది. చిల్లు పడిందా? అదేరా సిల్లంటే ఇంత పెద్ద బొక్క. బొక్క అంటే ఎంత ఉంటుందా? లేదురా, ఇంత పెద్ద బొక్క ఉంటుంది. సత్తిపండు, మేడం. బొక్కల సంగతి నీకెందుకు? బిఏ చదువు. అలాగే మేడం, సారీ మేడం. నీ పులుసు నా పులుసు. మేడం, ఆ ఓజోన్ పొర గురించి చెప్పండి మేడం. అలాంటి ఓజోన్ పొరకు రంధ్రం పడ్డానికి కారణం మనమే. ఎందుకంటే మనం వాడుతున్న వేస్టీస్, ఫ్రిడ్జ్లోంచి వచ్చే ఉద్గానాలు, అలాగే అడవులు నరికేసి అపార్ట్మెంట్లు కట్టడం, మ్, ఇలాంటి కారణాల వల్ల ఓజోన్ పొరకి చిల్లు పడింది. ఓ కారణంగా అల్ట్రావైలెట్ కిరణాలు డైరెక్ట్గా భూమి మీద పడి ఎల్ నీనో అనే పరిస్థితి ఏర్పడింది. మేడం, ఈ ఎల్లినో అంటే ఏంటి మేడం? అదేరా, మొన్న సన్నీ లియోన్ సినిమా వచ్చింది కదా, దాని పేరే ఎల్ నీనో ఓహో. అంటే. సత్తిపండు, మేడం, నీకు వయసు వచ్చింది కానీ బుద్ధులన్నీ కుర్రబుద్ధులే. ముందు బుక్ ఓకే చూడు. మేడం, చూస్తున్నా చూస్తున్నా శ్రద్ధగా చూస్తున్నా. ఈ ఎల్ నీనో అంటే ఈ వాతావరణంలో మార్పులు. అంటే సకాలంలో వర్షం పడకపోవడం, ఎండ మరీ ఎండగా ఉండడం, చలి మరీ చలిగా ఉండడం, సకాలంలో ఋతువులు రాకపోవడం. దీనివల్ల పంటలు నాశనమైపోతాయి, పశువులు నాశనమైపోతాయి, ఏదో ఒక రోజు మనుషులు కూడా పోతారు. అమ్మ బాబాయ్. అయ్య బాబాయ్, ఆ బొక్క వల్ల అంత ప్రమాదం ఉందా అండి? ఆ బొక్కని ఇప్పుడు ఎలా కొడిపిస్తారండి? ఊరికే కంగారు పడకరా. మా ఏరియాలో సత్తారు ఉంటాడు, టైర్లు పంచులు వేసేవాడు. వాడికి చెప్పామంటే 4 పంచులు వేసి పడేస్తాడు అంతే. బండపడా. నిజమేరా. ఆహా, గొప్ప సైంటిస్టులు తగలడ్డారు. ఓజోన్ పొర అంటే మాటలా? అసలు దాన్ని కొలవడానికి టేపే ఉండదు. సారీ మేడం. చదువుకోండి, ఏమైనా డౌట్లుంటే అడగండి. అలాగే అలాగే. మేడం, రివ్యూస్లో గుంటూరు కారం హిట్టా ఫట్టా అని అడుగుతున్నారు. హిట్టేనా మేడం? గుంటూరు కారమా? ఉండు చెప్తాను. అలా వెళ్ళి కారం తీసుకొచ్చి కళ్ళల్లో కొడితే ఫిట్టో ఫట్టో అప్పుడు తెలుస్తుంది. సారీ మేడం, మీరే డౌట్ ఉంటే అడుగుమన్నారు కదా అని. చదువు. సరే తగలడ్డారు. మేడం. సత్తిపండు మేడం, వచ్చిందా? వచ్చింది మేడం. ఏమొచ్చింది? పోసుకుని వచ్చేస్తాను మేడం. ఓరే నిన్ను వెలిసి నేను ఉండలేను. గొప్పలు తగలడ్డారా. చూడు, మేడం, నీకు కూడా ఏమన్నా వస్తే ఇప్పుడే వెళ్ళేసిరా, మధ్యలో డిస్టర్బెన్స్ చేయకు. నాకు ఇప్పుడే రాదు మేడం. చదువుకో. అమ్మయ్య, లిక్విడ్ అంతా అన్లోడ్ అయిపోయింది. అమ్మ, సాటిస్ఫాక్షన్. ఎరా, నీకేమైనా షుగర్ ఉందా? మాటి మాటికి వెళ్ళొచ్చేస్తున్నా. ఎస్ మేడం, అదే ప్రాబ్లం. వయసు మళ్ళీపోయింది, ఏం చేస్తాం? చదువుకో అలాగే చదువుకో. అలాగే. ఏముందిరా, మేడంని చూస్తుంటే ఒంట్లో ఆవిర్లు వచ్చేస్తున్నాయి. మామూలు కసక్ కాదు. ఏంట్రా? ఏం లేదు మేడం. మేడం, నాకు ఒక డౌటు. చెప్పు, ఇంకెందుకు లేటు? ఈ ఓజోన్ పొర అని ఉంది కదా మేడం, దాని నుంచే ఈ ఓజోన్ కండమ్స్ వచ్చాయంటారా మేడం? ఏంట్రా, ఏం మాట్లాడావు?
ఓజమని మేడం. కండోమ్సా మేడం, వద్దు మేడం. కండోమ్స్ గురించి మాట్లాడతావరా? బుద్ధి లేకపోతే సరే. సత్తిపండు, మేడం నేను అన్ని వాడేసాను మేడం, మీరేం దిగులు పడక్కర్లేదు. పెద్దోడువని కూడా చూడండిరా నిన్ను. చదువు. నిన్నెవడడిగాడు? ఆ డౌట్గానే అడిగారేమోనని బాబోయ్, ఎక్కడి నుంచి తగలడ్డారా మీరు? మీరు చదువుతూ ఉండండి, నేను ఫోన్ సరే మాట్లాడేస్తాను. ఎస్ టీచర్. వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి. హలో, నేను రుక్కునే మాట్లాడుతున్నానండి. చెప్తానండి, కానీ ఒక కండిషన్. అందరూ సీనియర్ సిటిజన్స్ అయి ఉండాలి. 20 years లోపు ఉంటే నేను చెప్పనండి, ఎందుకంటే అది నా పాలసీ. అయితే రండి, ఈవినింగ్ ఒక గంట పోయాక రండి. అబ్బా హా, బల్లి ఛాన్సులై అవునండి. ఛాన్సులై ఛాన్సులై సూపర్ కదా. బా స్ట్రెచ్చర్ ఉందరా బాబు. ఏంటండి? ఒరే బ్యాగ్ చూడరా, బ్యాగ్ మామూలుగా లేదు కదా. ఆ వీపు చూడు, యా. అది ఫోటోలు తీరా. ఒరే స్టాచ్యూ రా. అదే ఆగరా, ఫోటోలు తీద్దాం. టిష్యూ కిందికి రా ఓకే, టిష్యూ టిష్యూ పెట్టరా. సరే. రే చూడు, ఇప్పుడు అద్దరిపై ఫోటో తీస్తా. ఓకే ఓకే వీపు విమానం మోతరా బాబు. ఓకే. చూడరా బ్యాగ్. రే, ఏంట్రా? తాత ఓ గంటలో బయలుదేరి వచ్చేస్తాను తాత. ఓకే తాతగారు, ఓకే.